Purvita Education channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. సో ఇప్పుడు ఏంటంటే ఆల్ డైరెక్షన్ సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ 98% at 15 kVA at unity power factor. It is loaded as follows: 12 hours 2 kilowatts at point power factor is 0.5, 6 hours 12 kilowatt at power factor of 0.8, 6 hours 18 kilowatt at power factor of 0.9. So then calculate all day efficiency of the transformer. సో ఇది మన క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకేంటంటే దీనికి సొల్యూషన్ ఉందాం. సో జనరల్గా నాకు ఎఫిషియన్సీ, సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనుకుంటే, సో దీనికి ఫార్ములా ఏంటి నాకు జనరల్గా? సో కేవీఏ ఇంటూ కాస్ పై ఓవర్, సో కేవీఏ ఇంటూ కాస్ పై ప్లస్ 2 times ఆఫ్ పిఐ. ఎందుకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు ఐరన్ లాసెస్ మస్ట్ బి ఈక్వల్ టు ద కాపర్ లాస్ అయినప్పుడు. సో కాబట్టి మనం ఈ కండిషన్ తీసుకున్నాం. ఓకేనా? సో ఇది. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ఆల్రెడీ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 98% ఇచ్చాడు. సో క్వశ్చన్లో మనకి ఏంటంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ నాకు 98% ఇచ్చాడు. కాబట్టి దాని వాల్యూ కన్సిడర్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో 98% దీన్ని ఎలా రాసుకోవచ్చు? 98/100 రాసుకోవచ్చు. సో 98% అంటే 1% 1/100 కాబట్టి 98/100. ఇక్కడ కేవీఏ రేటింగ్ ఇచ్చాడు. ఎంత? 15 kVA. సో కాబట్టి దాన్ని ఏం చేస్తాం మనం? 15 kVA. ఇక్కడ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి ఇక్కడ నాకు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కాబట్టి కాస్ పై వాల్యూ 1. కేవీఏ రేటింగ్ ఎంత ఇచ్చాడు అంటే నాకు ఇక్కడ 15 kVA. అదేవిధంగా ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు అంటే నాకు 98%. సో ఇదంతా మనకి ఇచ్చిన డేటా అన్నమాట. సో దాన్ని బట్టి కేవీఏ ఏమో 15, అదేవిధంగా పవర్ ఫ్యాక్టర్ వచ్చి యూనిటీ, అదేవిధంగా కేవీఏ రేటింగ్ 15, పవర్ ఫ్యాక్టర్ ఏమో యూనిటీ ప్లస్ 2 times ఆఫ్ ఐరన్ లాసెస్. సో ఐరన్ లాసెస్ నాకు తెలియదు, మనం ఐరన్ లాసెస్ అనేది ఫస్ట్ కనుక్కోవాలన్నమాట. ఓకేనా? సో ఇది. సో దీని నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని క్రాస్ మల్టిపుల్ చేసుకుందాం. సో క్రాస్ మల్టిపుల్ చేసినప్పుడు ఇదేమవుతుంది? సో 15 ప్లస్ 2 times ఆఫ్ పిఐ ఈక్వల్ టు, సో 100, 15 into 100 డివైడెడ్ బై 98. ఇక్కడ నేనేం చేశాను? 100ని క్రాస్ మల్టిపుల్ చేసుకున్నాను. 98 ఇక్కడ నోమినేటర్ ఉన్నది, ఈ సైడ్కి వస్తే డివిజిబుల్ అవుతుంది. సరే. సో దీని నుంచి ఈ యొక్క ఈక్వేషన్ మనం సాల్వ్ చేసుకుంటే నాకు ఈ యొక్క ఐరన్ లాస్ ఎంత వస్తుందంటే నాకు, సో దీని వాల్యూ 0.153 kWh. సో నాకు వచ్చే ఐరన్ లాస్ ఎంత వచ్చింది? 0.153. అయితే ఈ యొక్క మనం తీసుకునే ఈ యొక్క మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్లో ఐరన్ లాసెస్ అనేది మస్ట్ బి ఈక్వల్ టు కాపర్ లాస్ కాబట్టి, సో నాకు ఈ కండిషన్లోనే ఈ యొక్క ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఏమవుతుంది అన్నప్పుడు, సో ఫుల్ లోడ్ కాపర్ లాస్, సో దీని వాల్యూ కూడా ఏమవుతుంది నాకు అంటే 0.153 kW. సో ఓవరాల్ మనం ఏం చెప్పచ్చు? సో P(i) P(cu) ఈక్వల్ టు 0.153 kW. సో ఇదే నాకు ఏమవుతుంది? ఐరన్ లాసెస్ కాపర్ లాసెస్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఇచ్చిన ప్రాబ్లం బట్టి మనం ఏం చేసాము? వాడు పవర్ ఫ్యాక్టర్ యూనిటీ ఇచ్చాడు, కేవీ రేటింగ్ 15 ఇచ్చాడు, ఎఫిషియన్సీ 98% ఇచ్చాడు కాబట్టి మనం ఏం కనుక్కున్నాం? ఇప్పుడు ఐరన్ లాసెస్ అనేది కనుక్కున్నాం. సో ఇక్కడ నాకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఇచ్చాడు కాబట్టి ఐరన్ లాసెస్ మస్ట్ బి ఈక్వల్ టు కాపర్ లాసెస్ తీసుకున్నాం. సో దాన్ని బట్టి నాకు ఏమైంది? ఐరన్ లాసెస్ కాపర్ లాసెస్ అనేది 2 కనుక్కున్నాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లోడ్ అనేది ఇచ్చాడు. ఈ లోడ్ అనేది మనం తీసుకునే 24 hours లోడ్ ఎంత ఉంటుంది, పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, దాంతోపాటు ఎన్ని అవర్స్ ఆపరేట్ అయింది అది ఇచ్చాడు. సో దాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ఒక టేబుల్ కాలం తీసుకుందాం. సో ఇక్కడ ఒక టేబుల్ కాలం తీసుకుంటాం. సో ఇక్కడ నాకు ఏమి ఇచ్చాడు? సో డ్యూరింగ్ 24 hours ట్రాన్స్ఫార్మర్ యొక్క లోడెడ్ ఇచ్చాడు. సో డ్యూరింగ్ 24 hours ట్రాన్స్ఫార్మర్, సో దీని యొక్క లోడెడ్ ఎలా ఇచ్చాడు అన్నప్పుడు, సో మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చాడో దాన్ని నోట్ చేసుకుందాం. సో డ్యూరింగ్ 24 hours ట్రాన్స్ఫార్మర్ ఇస్ లోడెడ్ యాజ్ అండర్. సో ఇక్కడ ఫస్ట్ ఏం రాసుకుందాం? అవర్స్ రాసుకుందాం, ఎన్ని అవర్స్ ఆపరేట్ అవుతుంది. అదేవిధంగా లోడ్, ఈ లోడు ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోవాట్లో తీసుకుందాం. అదేవిధంగా పవర్ ఫ్యాక్టర్, సో పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉందో దాని వాల్యూ తీసుకుందాం. అదేవిధంగా ఇక్కడ నాకేం కావాలంటే
మనకు లోడ్ ఇన్ కేవీఏ కావాలి. సో లోడ్ జనరల్ కేవీఏ కావాలి అంటే మనం ఎలా తీసుకోవచ్చు అంటే దీన్ని, సో మనకు వచ్చిన కిలోవాట్ బై పవర్ ఫ్యాక్టర్ చేసాం అనుకోండి, నాకు ఏమొస్తుందంటే ఇది కేవీఏలో వస్తుంది అనమాట. సో అదేవిధంగా మనకేంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్ కనుక్కుందాం. సో ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్, సో జనరల్ నాకేంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్ కావాలంటే మనం ఏం రాసుకుంటాం జనరల్గా, సో ఏదైతే లోడ్ ఇచ్చాడో గివెన్ లోడ్ బై అదేవిధంగా ఫుల్ లోడ్ దాన్ని చేస్తాం అన్నమాట. సో కాబట్టి గివెన్ లోడ్ ఇన్ కేవీఏ డివైడెడ్ బై ఫుల్ లోడ్ ఇన్ కేవీఏ. సో దీన్ని ఏమంటాం మనం, ఫ్రాక్షన్ అంటాం. దీన్నే మనం ఎమ్గా కూడా తీసుకుంటాం. నేను మీకు చెప్పింది అంటే ఎమ్ అని తీసుకుంటాం, ఎమ్ కానీ ఎక్స్ కానీ అదే అని తీసుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా. సో ఇది, సో ఇప్పుడు ఏదైతే మనం తీసుకున్నామో దీనికి ఒక టేబుల్ వేసుకున్నాం. సో దీన్ని బట్టి మన వాల్యూస్ అనేది కనుక్కుందాం. సో ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చాడు లోడ్, సో దాంతో పాటుగా అక్కడ లోడ్ ఎంత ఉంది, అదేవిధంగా అక్కడ పవర్ ఫ్యాక్టర్ ఎంత, అదేవిధంగా అక్కడ లోడ్ ఇన్ కేవీఏల్ ఎంత వస్తుంది, అదేవిధంగా దాని యొక్క ఫ్రాక్షన్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇచ్చిన దాంట్లో ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో చూద్దాం. సో చూడండి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు. సో ఫస్ట్ 12 అవర్స్ ఆపరేట్ అయింది, దాని యొక్క లోడ్ వచ్చేసి 2 కిలోవాట్స్, పవర్ ఫ్యాక్టర్ వచ్చి 0.5. ఓకేనా. సో వర్కింగ్ ఎంత అంటది 12 అవర్స్. సో వర్కింగ్ ఏమో 12 అవర్స్, లోడ్ వచ్చేసి 2 కిలోవాట్స్. సో అదేవిధంగా దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత ఇచ్చాడు నాకు 0.5. కాబట్టి ఇది ఎంత అంటే 0.5. సో ఇది ఒకటి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, సో వర్కింగ్ ఏమో 6 అవర్స్, పవర్ వచ్చేసరికి 12 కిలోవాట్స్, పవర్ ఫ్యాక్టర్ 0.8. సో కాబట్టి నాకు హవర్స్ వచ్చేసి 6, లోడ్ వచ్చేసి 12, పవర్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 0.8. సో ఇది కేస్ 2, లోడ్ మనకు సెకండ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, సో 6 అవర్స్ 18 కిలోవాట్స్, పవర్ ఫ్యాక్టర్ ఏమో 0.9. సో ఇక్కడ నాకు ఎంత అంటే ఇది 6 అవర్స్, లోడ్ వచ్చేసరికి 18 కిలోవాట్స్, పవర్ ఫ్యాక్టర్ వచ్చి 0.9. సో ఇదన్నమాట. సో 3 డిఫరెంట్ అనేది తీసుకున్నాం ఇప్పుడు మనం. సో మనకి ఏదైతే డేటా ఇచ్చాడో దాన్నే తీసుకున్నాం మనం. ఓకేనా. ఇక్కడ దాకా క్లియర్ అందరికి, ఇక్కడ దాకా డౌట్ ఏం లేదు ఎవరికి. సో ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చాడో దాన్ని తీసుకున్నాం, అంటే ఎన్ని అవర్స్ వర్క్ అయింది, దాని యొక్క లోడ్ ఎంత, దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంత, ఇది తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తారంటే అదే లోడ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వోల్ట్ యాంపియర్లు తీసుకున్నప్పుడు ఏమవుతుందో చూద్దాం. అంటే కేవీఏ తీసుకున్నప్పుడు ఏమవుతుంది. సో కేవీఏ అన్నప్పుడు కిలో వోల్ట్ యాంపియర్ కావాలంటే మనం ఏం చేస్తాం, ఇచ్చిన లోడ్ ఇన్ కిలో వాట్ ఎంత ఇచ్చినాడు డివైడెడ్ బై పవర్ ఫ్యాక్టర్ చేస్తాం. సో డివైడెడ్ బై పవర్ ఫ్యాక్టర్ చేస్తాం. సో కేవీఏలో కావాలన్నప్పుడు ఏం చేస్తాం, సో దాని యొక్క పవర్ ఇన్ కిలో వాట్స్ బై దాని యొక్క పవర్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఇచ్చిన కిలో వాట్ ఎంత ఉంది 2 ఉంది, దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంత 0.5. సో దీన్ని చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే 4. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కేవీఎల్ ఎంత అంటే దాని వాల్యూ 4. నెక్స్ట్ సెకండ్ కేసులో వచ్చేసరికి లోడ్ ఏమో 12, పవర్ ఫ్యాక్టర్ ఏమో 0.8. సో ఈ కేసులో నాకేమవుతుంది కిలోవాట్ యాంపియర్ అన్నప్పుడు సో 15. నెక్స్ట్ థర్డ్ కేసులో ఇక్కడ నాకు ఏమో 18, పవర్ ఫ్యాక్టర్ ఏమో 0.9. సో అప్పుడు నాకు దీని వాల్యూ ఎంత వస్తుందంటే 20. ఓకేనా. సరే. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, లోడ్ ఇన్ కిలో వోల్ట్ యాంపియర్ కనుక్కుంటాం. నెక్స్ట్ ఏం కావాలి, నాకు ఫ్రాక్షన్ కావాలి. అంటే ఫ్రాక్షన్ అంటే ఏంటి, యాక్చువల్ లోడ్ ఎంత, ఫుల్ లోడ్ ఎంత. ఓకేనా. యాక్చువల్ లోడ్ ఎంత, ఫుల్ లోడ్ ఎంత. సో ఇప్పుడు జనరల్గా నాకేంటంటే మనకు ప్రాబ్లంలో ఇక్కడ ఫుల్ లోడ్ ఇచ్చేసాడు, ఎంత ఇచ్చినాడు 15 kVA. ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, సో కేవీఏ ఎంత ఇచ్చినాడు ఇక్కడ 15 kVA. సో ఇది దాని యొక్క రేటెడ్ కెపాసిటీ. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటెడ్ కెపాసిటీ ఎంత అంటే నాకు 15. సో అది నాకు ఫుల్ లోడ్ కేవీఏ అవుతుంది. మరి గివెన్ కేవీఏ అన్నప్పుడు ఇక్కడ మనం కనుక్కున్నాం కదా లోడ్ ఇన్ కేవీఏ, దాని వాల్యూ ఎంత 4. సో డివైడెడ్ బై 15. ఇక్కడ 4 అనేది ఏంటంటే ఇక్కడ లోడ్ ఇన్ కేవీఏ మనం ఏదైతే కనుక్కున్నాం దాని వాల్యూ డివైడెడ్ బై ఫుల్ లోడ్ కేవీఏ అన్నప్పుడు ఆల్రెడీ మనకు ప్రాబ్లం ఏదైతే ఇచ్చాడో దాని వాల్యూ. సో ఈ రెండు సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది 0.267. సో ఇదేమవుతుంది ఫ్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గివెన్ లోడ్ ఏమో 15, ఫుల్ లోడ్ ఏమో 15. సో ఇది ఎంత అవుతుంది నాకు 1 అవుతుంది.
నెక్స్ట్ థర్డ్ కేసుకి వచ్చేసరికి ఇక్కడ నాకు గివెన్ లోడ్ ఏమో 20, ఫుల్ లోడ్ ఏమో 15. సో ఎంత అవుతుంది ఇది 1.33 అవుతుంది. సో ఇది మనకేంటంటే ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేసాం, లోడ్ని కేవీఏ కనుక్కున్నాం, ఫ్రాక్షన్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కిలోవాట్ అవర్ విత్ రెస్పెక్ట్ టు 24 అవర్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో 24 అవర్స్ మనకు పవర్ అనేది కన్జంప్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో 24 అవర్స్, సో కిలోవాట్ అవర్ అవుట్పుట్, కిలోవాట్ అవర్ అవుట్పుట్ ఇన్ 24 అవర్స్, కిలోవాట్ అవర్ అవుట్పుట్ ఇన్ 24 అవర్స్. సో 24 అవర్స్ కిలోవాట్ అవర్ అవుట్పుట్ కావాలన్నప్పుడు సో ఇక్కడ ఈ టేబుల్ చూడండి. సో కిలోవాట్ అవర్ అంటే కిలోవాట్ అంటే ఏంది, ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో లోడ్ అది, హవర్ అన్నప్పుడు ఎన్ని హవర్స్ ఆపరేట్ చేసాం. సో అది, సో వీటిని మనం ఏం చేస్తాము, ఇక్కడ ఏదైతే మనం లోడ్ తీసుకున్నామో దీన్ని, అదేవిధంగా టైం ఏది తీసుకున్నామో హవర్స్ అది, ఈ రెండింటి మల్టిపుల్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, అట్లా. సో ఇప్పుడు నా కిలోవాట్ అవర్ అవుట్పుట్ అన్నప్పుడు సో ఫస్ట్ కేసు ఏంటి, మనకు లోడ్ అనేది 2, ఎన్ని అవర్స్ ఆపరేట్ అయిందంటే అది 12 ప్లస్ నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ లోడ్ ఏమో 12, నెక్స్ట్ ఆపరేట్ అయింది ఎన్ని అవర్స్ అంటే 6 అవర్స్. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ 12 × 6. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, లోడ్ ఏమో 18 కిలోవాట్స్, హవర్స్ ఏమో 6. సో కాబట్టి 18 × 6. సో దీన్ని చేసి ఎంత వస్తుంది నాకు 24, ఇదేమో 72, ఇదేమో 108. సో మొత్తం నాకు ఎంత వస్తుంది అంటే ఇక్కడ నాకు 204 కిలోవాట్ అవర్స్ వస్తుంది. ఇదే నాకేమవుతుంది, కిలోవాట్ అవర్ అవుట్పుట్ ఇన్ 24 అవర్స్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏం కావాలంటే నాకు ఐరన్ లాస్ కావాలి. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఐరన్ లాస్ అనేది మనం తీసుకునే 24 అవర్స్లో సేమ్ ఉంటుంది అన్నమాట. సో మనం తీసుకునే ఈ 24 అవర్స్కి ఐరన్ లాస్ అనేది సేమ్గా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ఐరన్ లాస్ ఎంత ఇచ్చినట్టు చూడండి. సో ఇక్కడ నాకు ఐరన్ లాస్ ఎంత అంటే, సో దీన్ని సాల్వ్ చేసినప్పుడు ఎంత వచ్చింది నాకు ఇక్కడ 0.153. సో ఐరన్ లాస్ కాపర్ లాస్ అనేది 0.153. సో ఇది రెస్పెక్ట్ ఎన్ని అవర్స్ తీసుకోవాలంటే మనం 24 అవర్స్ తీసుకోవాలి. సో కాబట్టి నాకు ఇదేమవుతుందంటే ఇక్కడ సో 0.153 × 24 అవర్స్. సో 24 అవర్స్ చేసినప్పుడు నాకు ఇదేమొస్తుందంటే అక్కడ ఐరన్ లాస్ అనేది వస్తుంది. సో దీని వాల్యూ ఎంత అంటే నాకు ఐరన్ లాస్ అనేది, సో దీని రెండు మల్టిపుల్ చేయండి. సో 3.672 కిలోవాట్ అవర్ వస్తుంది. ఇదే నాకేమవుతుంది ఐరన్ లాస్ అవుతుంది. నెక్స్ట్ ఏం కావాలి నాకు, కాపర్ లాస్ కావాలి. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి నేను, కాపర్ లాస్. సో కాపర్ లాస్ ఫర్ 24 అవర్స్. సో ఈ యొక్క కాపర్ లాస్ కనుక్కునేది ఇంపార్టెంట్. మనం అసలు ఇది ఎలా కనుక్కుంటాం. సో జనరల్ నాకేంటంటే కాపర్ లాస్ అన్నప్పుడు, సో కాపర్ లాస్ అంటే మనం ఏం చేస్తాం జనరల్గా దాని యొక్క ఫ్రాక్షన్ స్క్వేర్ ఇంటూ కాపర్ లాస్ అనేది చేస్తాం. జనరల్గా మనం తీసుకునేది ఇది. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాపర్ లాస్ అనేది చేస్తాం కదా. సో ఇక్కడ అంటే మనకి ఏదైతే ఇక్కడ ఉందో ఫ్రాక్షన్ అనేది, సో దాని యొక్క స్క్వేర్ ఇంటూ దాంతో పాటుగా మనకి ఏం తీసుకోవాలి, ఇక్కడ దాని యొక్క కాపర్ లాస్ తీసుకుంటాం. ఇక్కడ కాపర్ లాస్ అంటే ఎంత ఉంది, ఇక్కడ 0.153, దాని యొక్క ఫ్రాక్షన్ స్క్వేర్ అంటే ప్రతి ఒక్క దానికి అలా చేస్తాం. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ కేస్ 1కి వచ్చేసరికి ఎంత ఉంది నాకు ఇక్కడ ఫ్రాక్షన్ 0.267, అది ఎక్స్ వాల్యూ. సో జనరల్ మనం ఏం చెప్తాం, కాపర్ లాస్ అంటే ఎక్స్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ కాపర్ లాస్ అంటాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 0.267. సో కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సో 0.267 హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ టైమ్స్ అంటే ఇది. కాపర్ లాస్ అంటే ఎంత ఇంటూ 0.153. సో ఇది కాపర్ లాస్ అన్నమాట. సో కాపర్ లాస్ వాల్యూ ఇది ఏదైతే మనకి ఇక్కడ తీసుకున్నామో ఇది. సో 0.153 కిలోవాట్స్. ఓకే. సో ఇది ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి సెకండ్ వన్, ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చేసేమో 1. సో 1 స్క్వేర్ ఇంటూ కాపర్ లాస్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే టైం కూడా వేసుకోవాలి కదా మనం. ఇక్కడ నాకు ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు 0.265, కాపర్ లాస్ అన్నప్పుడు 0.153, ఇక్కడ నాకు హవర్స్ అన్నప్పుడు ఎన్ని అవర్స్ ఇది 12 అవర్స్. కాబట్టి ఇక్కడ మల్టిపుల్ విత్ 12 కూడా అయ్యారన్నమాట, ఎందుకంటే టైం కూడా తీసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ సెకండ్ కేసులో ఇక్కడ నాకేముంది ఫ్రాక్షన్ అంటే 1 ఉంది, కాబట్టి 1 స్క్వేర్ ఇంటూ
కాఫర్ లాస్ ఇంటూ టైం. సో ఇక్కడ నాకేమవుతుంది 1² అనేది ఫ్రాక్షను, కాఫర్ లాస్ అనేది 0.153, అదేవిధంగా ఎన్ని అవర్స్ అంటే అది 6 అవర్స్. సో సెకండ్ కేసులో నాకు 6 అవర్స్ అవుతుంది కాబట్టి 6 అవర్స్. నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్కి వచ్చేసరికి ఇక్కడ ఏముంది ఫ్రాక్షన్ 1.333. సో కాబట్టి 1.333 హోల్ స్క్వేర్ ఇంటూ దాని కాఫర్ లాస్ ఎంత 0.153 ఇంటూ సో టైం ఎంత 6 అవర్స్. సో కాబట్టి ఇంటూ 6. సో ఇది కాఫర్ లాస్ అనేది ఎలా తీసుకుంటాం అనే దానికి ఇది. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకేం వస్తుంది కాఫర్ లాస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ కాఫర్ లాస్కి ఈక్వేషన్ తీసుకున్నాం కదా, మరి దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది. సో మనం క్యాలిక్యులేటర్ దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే కాఫర్ లాస్ వాల్యూ అనేది. సో మీరు క్యాలిక్యులేటర్ చేయండి దీన్ని. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 2.68 వస్తుంది. 2.68 కిలోవాట్ అవర్. 2.68 కిలోవాట్ అవర్. ఏంటిది కాఫర్ లాస్ 24 అవర్స్కి. యాక్చువల్గా ఐరన్ లాస్ ఎంత వచ్చింది 3.672 కిలోవాట్ అవర్. కాఫర్ లాస్ ఎంత వచ్చింది 2.68 కిలోవాట్ అవర్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము అంటే ఇప్పుడు నాకేం కావాలి అంటే సో ఇన్పుట్ ఈ యొక్క 24 అవర్స్లో ఇన్పుట్ ఎంత. సో మనకు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్కి ఇన్పుట్ ఇన్ 24 అవర్స్. సో ఇన్పుట్ ఇన్ 24 అవర్స్. సో ఇక్కడ నాకేంటంటే సో ఇక్కడ చూడండి, సో ఇన్పుట్ అంటే మనం ఎలా రాసుకుంటాం జనరల్గా అవుట్పుట్ ప్లస్ లాసెస్గా రాసుకుంటాం అంతేనా. సో ఇక్కడ ఇన్పుట్ అంటే ఎలా రాసుకుంటాం అంటే మనము అవుట్పుట్, సో అవుట్పుట్ ఇన్ 24 అవర్స్ ప్లస్ లాసెస్. ఏ లాసెస్ అంటే ఐరన్ లాస్ ప్లస్ కాఫర్ లాస్ అన్నమాట. సో ఇది మనకు తెలిసినట్టు. ఇక్కడ ఆల్రెడీ మనం అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ తీసుకున్నాం. ఎంత ఇక్కడ అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అంటే 204 కిలోవాట్ అవర్. సో ఇది అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ ఆల్రెడీ మనం కనుక్కున్నాం. ఎంత వచ్చింది 204. సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ 204 వేస్తాం. నెక్స్ట్ ఏం కావాలి నీకు ఐరన్ లాస్. ఐరన్ లాస్ ఎంత ఉంది 3.672. అదేవిధంగా కాఫర్ లాస్ ఎంత ఉంది 2.68. సో కాబట్టి ఆ వాల్యూస్ వేసుకున్నాం. సో అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్స్ అన్నప్పుడు 204, అదేవిధంగా ఐరన్ లాస్ అన్నప్పుడు ఎంత వస్తుంది నాకు 3.672, కాఫర్ లాస్ ఎంత నాకు 2.68 ఉంది. సో ఇది నాకు. సో దీన్ని మనం టోటల్ యాడ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుందంటే ఇది 210.352 కిలోవాట్ అవర్. 210.352 కిలోవాట్ అవర్. అదేంటి నాకు ఇది ఇన్పుట్ అన్నమాట. సో ఇప్పుడు నాకు ఓవరాల్గా నాకు ఏం కావాలంటే ఆల్ డే ఎఫిషియన్సీ అనేది కావాలి. సో ఆల్ డే ఎఫిషియన్సీ. సో ఆల్ డే ఎఫిషియన్సీ. సో ఆల్ డే ఎఫిషియన్సీ అన్నప్పుడు సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి అవుట్పుట్ బై అవుట్పుట్ ప్లస్ లాసెస్ అదేనా. సో కాబట్టి ఆల్ డే ఎఫిషియన్సీ ఈక్వల్ టు సో జనరల్గా అవుట్పుట్ అంటే ఎంత నాకు 204, అవుట్పుట్ ప్లస్ లాసెస్ ఎంత వచ్చినాయి నాకు ఇక్కడ 210.352 ఇంటూ 100. సో ఇక్కడ ఆల్రెడీ అవుట్పుట్ అంటే ఇది ఇక్కడ మనం ఏదైతే కనుక్కున్నామో అది. ఇక్కడ యాక్చువల్గా ఇన్పుట్ అంటే ఏం రాసాం మనం అవుట్పుట్ ప్లస్ లాసెస్ అనేది ఒకేసారి కనుక్కునేసాం. సో దాని వాల్యూ ఎంత వచ్చింది నాకంటే 210.352 కిలోవాట్ అవర్ వచ్చింది. దాన్ని ఇక్కడ వేసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండు రేషియో చేసినప్పుడు నాకు ఎంత వస్తుందంటే దీని వాల్యూ అనేది 96.98% వస్తుంది అన్నమాట. 96.98%. సో ఇదే నాకేమవుతుంది మనం తీసుకుని ఒక ట్రాన్స్ఫార్మర్కి ఆల్ డే ఎఫిషియన్సీ అనేది అవుతుంది. సో ఈ ప్రాబ్లంలో మన మెయిన్ కీ రోల్ ఏంటి అంటే ఏదైతే మనం ఈ కాఫర్ లాస్ తీసుకుంటున్నామో ఈ కాఫర్ లాస్ కనుక్కునేది ఇంపార్టెంట్. ఈ కాఫర్ లాస్ ఎలా తీసుకుంటామంటే మనం తీసుకునే ఫ్రాక్షన్ దాని యొక్క కాఫర్ లాస్ అండ్ టైం ఎన్ని అవర్స్ టైం ఇన్ అవర్స్ అన్నమాట. ఈ రెండింటి మనం ఏం చేస్తాము ప్రొడక్ట్ చేసుకుంటాం. ఈ మూడింటిని ప్రొడక్ట్ చేసినప్పుడు వచ్చే వాల్యూ ఇది. ఓకేనా. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటంటే నాకు ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్. సో ఆ ఫ్రాక్షన్ ఇక్కడ ఆల్రెడీ మనం కనుక్కున్నాం. సో ఇది అన్నమాట ఎక్స్ అంటే. ఓకేనా. సో ఇది ఫ్రాక్షన్ అంటే. సో ఆ ఫ్రాక్షన్ అంటే ఏంటి గివెన్ లోడ్ ఏంటి ఫుల్ లోడ్ ఏంటి దాని యొక్క రేషియోని మనం ఏమంటే ఫ్రాక్షన్ అంటే. ఇక్కడ గివెన్ లోడ్ అన్నప్పుడు ఏం చేస్తాము మనకి ఏదైతే కిలోవాట్ ఉందో ఆ కిలోవాట్ని డివైడెడ్ బై పవర్ ఫ్యాక్టర్ చేయనప్పుడు నాకు ఏమొస్తుంది లోడ్ అనేది వస్తుంది. ఏది మనకి ఇచ్చిన లోడ్ అనేది వస్తుంది.
ఓకేనా? సో ఇది సో అందరికి అర్థమైంది ఇది. సో ఈ ఆల్ డే ఎఫిషియన్సీ అనేది అంటే ఏంటి, ఆల్ డే ఎఫిషియన్సీ అని ఎలా కనుక్కుంటాం, ఇది క్లియర్ అందరికీ? ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉందా?